హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ ట్యూటోరియల్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూడబోతున్నాం థర్డ్ సెమ్ సంబంధించిన ఫిజిక్స్ పేపర్ నేమ్ రే ఆప్టిక్స్. అందులో మనకి యూనిట్ 1 జామెట్రిక్ ఆప్టిక్స్లో ఇక్కడ మనకి మెయిన్ ఎల్ఏక్యూ క్వశ్చన్ అయితే చూడబోతున్నాం. చూసే ముందు ఒక చిన్న టాపిక్ ఉంది, అబరేషన్ అనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అబరేషన్ అంటే ఏం లేదు, మతి భ్రమ. అబరేషన్ అంటే మనకి మతి భ్రమ అనమాట. అంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ని కానీ లేదా ఒక పర్టికులర్ థింగ్ని కానీ చూసినప్పుడు మనకి ఏమైపోతుందంటే ఒక్కోసారి బ్లర్గా కనబడిస్తుంది. అంటే మనకి కొంచెం మధ్యగా కనబడిస్తుంది కదా, దాన్ని మనం ఇక్కడ అలా కనబడించే దాన్ని మనం ఇక్కడ అబరేషన్ అంటున్నాం. చూడండి అబరేషన్ డెఫినేషన్ ఎలాగుందో. అబరేషన్ ద డీవియేషన్ ఫ్రమ్ ద యాక్చువల్ సైజ్, షేప్, పొజిషన్ అండ్ కలర్ ఆఫ్ అన్ ఇమేజ్ యాజ్ క్యాలిక్యులేటెడ్ బై సింపుల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ అబరేషన్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక ఇమేజ్ ఎప్పుడైనా మీరు చూసినప్పుడు, ఓకేనా, సో ఒక ఆబ్జెక్ట్ నుంచి వెలువడిన ఇమేజ్ని కానీ లేకపోతే మీరు జనరల్గా చూసిండే ఏమైనా కానీ ఇమేజెస్ కానీ మీరు కంపేర్ చేసి చూడొచ్చు. మీరు ఒరిజినల్ ఇమేజ్కి మామూలుగా అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఎలా అంటే మీరు చెప్తున్నారంటే ఇక్కడ మనము ఒక టూ దాన్ని ఇక్కడ మనం కంపేర్ చేసి చూస్తున్నాం. ఒక ఆబ్జెక్ట్ని ఒక ఇమేజ్ని కంపేర్ చేసి చూడండి. మనకి ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఒకలా మనకి ఒరిజినల్ ఆబ్జెక్ట్ కనబడించినప్పుడు ఇమేజ్ చూసినప్పుడు మనకి కొంచెం బ్లర్గా కనబడిస్తుంది. అలా మనకి బ్లర్గా కనబడించడానికి మనకి అబరేషన్ అంటున్నాడు. చూడండి, ద డీవియేషన్ ఫ్రమ్ ద యాక్చువల్ సైజ్, షేప్, పొజిషన్ అండ్ కలర్ ఆఫ్ అన్ ఇమేజ్. అంటే ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ మనకి సైజులో తేడా వచ్చినా, మనకి సైజులో తేడా వచ్చినా, షేప్లో తేడా వచ్చినా, కలర్లో తేడా వచ్చినా, అలా మనకి వచ్చిండే తేడా అని ఒక సింపుల్ ఈక్వేషన్స్తో గుర్తించినట్టయితే దాన్ని మనం ఇక్కడ అబరేషన్ అంటున్నాం. ఓకేనా. జనరల్గా ఇక్కడ మనకి లెన్స్ నుంచి చూసినప్పుడు ఇలాంటివి అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాం. చూడండి, సింపుల్ డిఫెక్ట్ ఆఫ్ లెన్స్ దెన్ అబరేషన్ అక్కర్స్. అంటే మనకి చూడండి ఇక్కడ మనకి ఎలా అంటున్నామంటే ఒకసారి మీరు మిర్రర్లో చూసినారనుకోండి, ఓకేనా, ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, మిర్రర్ ఎదురుగా మీరు ఉన్నారు అనుకుందాం. సో మీరు ఎదురుగా ఉన్నారంటే మీరు మిర్రర్లో చూసినప్పుడు మీకు అదే ఇమేజ్, మీ యొక్క ఇమేజే ఇక్కడ మీకు మిర్రర్లో అయితే కనబడిస్తుంది. ఇక్కడ వచ్చే వాళ్ళకి మనకి లెన్స్లో చూసుకున్నట్టయితే అలాగా కాదనమాట. లెన్స్లో వచ్చే వాళ్ళకి మీరు చూసే ఏ యొక్క ఆబ్జెక్ట్ అయినా, ఓకేనా, సో అవతల మనకి ఎలా ఉంటుందంటే లెన్స్ అవతల మనకి ఇన్వర్టెడ్ అన్నా ఉండొచ్చు, వర్చువల్ అన్నట్టు ఎలాగన్నా ఉండొచ్చు ఇమేజ్ అనేది, ఓకేనా. ఇక్కడ మనకి మిర్రర్లో వచ్చే వాళ్ళకి మీరు మిర్రర్లో చూసినప్పుడు మీ యొక్క ఇమేజే కనబడిస్తుంది. లెన్స్లో అలా కాదనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి బ్లర్నెస్ అలాగైతే ఉంటుంది. దాన్ని ఇక్కడ మనకి అబరేషన్ అంటే అంటున్నాం. చూడండి, అబరేషన్ ఈజ్ మెయిన్లీ అరైజెస్ డ్యూ టు లైట్ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్. చూడండి, అబరేషన్ ఎలా ఏర్పడుతుంది అంటే ఒకటి లైట్ ద్వారా అన్న ఏర్పడుతుంది, లేదా డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ ద్వారా అన్న ఏర్పడుతుంది, ఓకేనా. సో మనకి ఇవి రెండు మెయిన్గా ఇక్కడ మనకి అబరేషన్ని ఏర్పడడానికి గల కారణాలు. అబరేషన్ అంటే మనకి మతి భ్రమ. చూడండి, అబరేషన్ అంటే మనకి ఇందులో మరి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి క్రోమాటిక్ అబరేషన్, నెక్స్ట్ వచ్చేసి మోనోక్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్ అంటే మనకి ఏదో ఒక ఆబ్జెక్ట్ నుంచి లెన్స్ నుంచి పాస్ అయినప్పుడు మనకు వచ్చే ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది మనకి బ్లర్గా కనపడించినప్పుడు అదే మనకి క్రోమాటిక్ అబరేషన్ అంటాం. ఇక్కడ వచ్చేసి మోనోక్రోమాటిక్ అబరేషన్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్రోమాటిక్ అబరేషన్కి అదేవిధంగా మోనోక్రోమాటిక్ అబరేషన్కి ఒకటే తేడా. ఇక్కడ మనకి వైట్ రేస్ అయితే తీసుకుంటున్నాం, ఓకేనా. వైట్ రేస్ అంటే మనకి ఇక్కడ సన్లైట్ కూడా కావచ్చు, ఓకే, ఎగ్జాంపుల్, ఓకేనా. చూడండి, వైట్ రేస్ అంటే మనకి వైట్ రేస్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ మెనీ కలర్స్ అనమాట. అంటే మనకి చూడండి ఒక ప్రిజం మనకు తెలుసు, ఇది చిన్నది, ఒక ప్రిజం తీసుకోండి, దానికి మనకి వైట్ రేస్ ఇలా మనకి పంపించినారనుకోండి ప్రిజము, అప్పుడు మనకి అది డీవియేట్ అయిపోయి మనకి 7 కలర్స్గా ఏర్పడుతుంది కదా, విబ్జిఆర్ ఏర్పడుతుంది, ఓకేనా. సో విబ్జిఆర్ ఏర్పడుతుంది అంటే మనకి ఏంటి, ఒక వైట్ రేస్ అనేది లేకుంటే వైట్ లైట్ అనేది మనము త్రూ ఒక మెటీరియల్ గుండా పంపించినప్పుడు మనకి ఇక్కడ విబ్జిఆర్ కలర్స్ అయితే ఏర్పడుతుంది. అంటే మనకి ఇక్కడ ఏంటి, వైట్ రేస్ అనేది మిక్చర్ ఆఫ్ మెనీ కలర్స్ అనమాట, ఓకేనా. ఇది ఇక్కడ మనకి క్రోమాటిక్ అబరేషన్లో చూస్తాం. అలా మనకి వైట్ లైట్ని తీసుకొని మనకి అబరేషన్స్ ఎలా వస్తాయి అనేది చూస్తాం అక్కడ మనకి,
దాన్ని మనం ఇక్కడ క్రోమాటిక్ అబరేషన్ అంటున్నాం. ఇక్కడ వచ్చేసి మోనోక్రోమాటిక్ అబరేషన్ అంటే మనకి సింగిల్ రే అంటే మనకి ఇక్కడ ఏంటి, లేజర్ తీసుకోండి. లేజర్ అంటే ఏంటి, ఒకటే లైట్ ఉంటుంది. అంటే రెడ్ లేజర్ తీసుకున్నారనుకోండి, రెడ్ లేజర్ మటుకే ఉంటుంది, ఓకేనా. సో అలాంటి మోనోక్రోమాటిక్ అంటారనమాట. అంటే మనకి లైట్ ఓన్లీ సింగిల్ రేస్, ఓకేనా. ఓన్లీ మనకి ఒకటే కలర్ కలిగిన లైట్ ఏదైతే ఉంటుందో అదే మనకి మోనోక్రోమాటిక్ అంటారు. సో అలాంటి మనకి అబరేషన్స్ చూస్తాం అనమాట. అందులో మనకి బ్లర్నెస్ చూస్తాం కదా, అలా మనకి చూసినట్టయితే మనకి మోనోక్రోమాటిక్ అబరేషన్ అవుతుంది. చూడండి, మనకి క్రోమాటిక్ అబరేషన్లో మనకి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్, నెక్స్ట్ వచ్చేసి లేటరల్ క్రోమాటిక్ అబరేషన్. ఇవి ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. దీనిపైన మనకి ఇక్కడ LAQ క్వశ్చన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మోనోక్రోమాటిక్ అబరేషన్లో చూసుకున్నట్టయితే మనకి టాపిక్స్ ఉన్నాయి. స్పెరికల్ అబరేషన్ అనేసి, కోమా అనేసి, అస్టిగ్మాటిజం అనేసి, డిస్టార్షన్, అదేవిధంగా కర్వేచర్. ఇవన్నీ మనకి ఇక్కడ SAQs కిందకు వస్తాయి. నేను డిస్కస్ చేస్తాను ప్రతి ఒక్క టాపిక్ని నేను ఇక్కడైతే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి క్రోమాటిక్ అబరేషన్ గురించి తెలుసుకుందాం. అసలు క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి, అసలు అక్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి అనేది అన్నీ మనం నిదానంగా నీట్గా తెలుసుకుందాం. చూడండి, నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇప్పుడు మనం క్రోమాటిక్ అబరేషన్కి సంబంధించిన LAQ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. దాన్ని ఇక్కడ చూసేద్దాం. చూడండి, క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. వాట్ ఈస్ క్రోమాటిక్ అబరేషన్? డిరైవ్ ద కండిషన్ ఫర్ అక్రోమాటిజం వెన్ ద 2 లెన్సెస్ ఆర్ ఫస్ట్ వన్ A ఇన్ కాంటాక్ట్ అండ్ B సపరేటెడ్ బై డిస్టెన్స్. అంటే మనము ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే, ఈ వీడియోలో ఏం చూడబోతున్నా అంటే అసలు క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి అనే దాని గురించి ఇక్కడ మనకి క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఏం తెలుసుకుందామంటే దీని ఫస్ట్ ఏ కండిషన్ చూద్దాం. అంటే ద కండిషన్ ఫర్ అక్రోమాటిజం వెన్ 2 లెన్సెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్. అసలు మనకి 2 లెన్సెస్ కాంటాక్ట్ అయినప్పుడు మనకి క్రోమాటిజంని ఎలా తగ్గించవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇంకొక వీడియోలో మనం నెక్స్ట్ వచ్చేసి మరి బీది కూడా చూసేద్దాం. అంటే ద కండిషన్ ఫర్ అక్రోమాటిజం వెన్ 2 లెన్సెస్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్. అప్పుడు 2 లెన్సెస్ సపరేటెడ్ చేసినప్పుడు ఎలాగా మనకి అక్రోమాటిజంని తెప్పించవచ్చు అనేది దాని గురించి అయితే చూద్దాం. ఇది ఇలా కాదు, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, క్రోమాటిక్ అబరేషన్ చూద్దాం. ఆన్సర్ క్రోమాటిక్ అబరేషన్. అసలు క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ ద లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్ అంటే మనకి వైట్ లైట్ అనమాట, దెన్ ద ఇమేజ్ బికమ్స్ మల్టీ కలర్డ్. ద డిఫెక్ట్ ఆఫ్ లెన్స్ ఈజ్ నోన్ యాజ్ క్రోమాటిక్ అబరేషన్, CA. ఏమంటున్నారంటే ఇఫ్ ద లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్ అంటున్నారు. అంటే మనకి మోనోక్రోమాటిక్ అంటే మనకి ఒకటే లైట్ అనమాట. ఒకటే లైట్ అంటే మనకి లేజర్ తీసుకోండి, లేజర్ తీసుకున్నారంటే ఒకటే రెడ్ లేజర్ అంటే రెడ్ లేజర్ మట్టుకే ఉంటుంది, అలాగనమాట. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే అలా తీసుకోకూడదు. ఇఫ్ ద లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్గా ఉండకూడదు అంటున్నారు. అంటే మనకి వైట్ లైట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అంటే మనకి సన్ లైట్ని అయితే ఇక్కడ మనకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగైతే దెన్ ద ఇమేజ్ బికమ్స్ మల్టీ కలర్డ్. అలాగైతే మనకి ఎప్పుడైతే మన లెన్స్ నుంచి పాస్ అయినాయో ఆ రేస్ అనేది మనకి వచ్చే ఇమేజ్ ఎలాగుంటుందంటే మల్టీ కలర్డ్గా ఉంటుంది. అంటే మనకి విబ్జిఆర్ ఏదైతే ఉంటుందో విబ్జిఆర్ సంబంధించి ఉంటుందన్నమాట ఇమేజ్ అనేది. ద డిఫెక్ట్ ఆఫ్ లెన్స్ ఈజ్ నోన్ యాజ్ క్రోమాటిక్ అబరేషన్. ఇది మనకి ఎలా ఉంటుందంటే మనకి ఈ వైట్ లైట్ అనేది మనకి లెన్స్ నుంచి పాస్ అయినప్పుడు ఇలాంటి మనకి డిఫెక్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇలా ఏర్పడే డిఫెక్ట్నే మనకి క్రోమాటిక్ అబరేషన్ అంటున్నారు. దీన్ని మనం ఇక్కడ CA అని కూడా అనొచ్చు. చూడండి, దిస్ ఈజ్ డ్యూ టు ద ఫ్యాక్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరియస్ విత్ కలర్స్. అంటే మనకి ఇది ఎలా ఏర్పడుతుందంటే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది కాబట్టి దానివల్లనే ఏర్పడుతుంది అంటున్నారు. అంటే చూడండి, ముందుగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనకు తెలుసు, లైట్ అనేది వ్యాక్యూమ్లో తీసుకున్నారనుకోండి అప్పుడు మనకి లైట్ యొక్క స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే మనకి ఎలాగంటే ఇప్పుడు చూడండి, సన్ ఉంది, సన్ నుంచి వెలువడే కిరణాలు ఎలాగైతే ఉంటాయో లైట్ రేస్ అనేవి మనకి స్పేస్లో ట్రావెల్ అవుతున్నప్పుడు, స్పేస్ అంటే మనకి ఇక్కడ వ్యాక్యూమ్లో ట్రావెల్ అవుతున్నప్పుడు మనకి లైట్ రేస్ అనేది చాలా మనకి స్పీడ్గా మనకైతే ట్రావెల్ అవుతాయి. అదేవిధంగా ఒక గ్లాస్ నుంచి పాస్ అయినప్పుడు అది మనకి లైట్ రేస్ అనేది మనకి తగ్గుకుంటూ వస్తుంది అనమాట వెలాసిటీలో, అలాగనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఉంటుంది. మనకి జనరల్గా తెలిసిండేది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలాగుంటుందంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దీన్నే మనం ఇక్కడ మ్యూ అంటాం.
ఓకేనా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు తెలిసిండేది ఈ విధంగా. మనకి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అది కూడా మనకి ఎలాగంటే మనకి లెన్స్ పైన తీసుకున్న లెన్స్ పైన అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఏమనేది చూద్దాం. చూడండి, ఇదే మనకి క్రోమాటిక్ అబరేషన్, లేదా మీరు డెఫినేషన్స్ సింపుల్గా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే చూడండి, ద ఇమేజ్ ఆఫ్ ఏ వైట్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ఏ లెన్స్ ఈజ్ యూజువల్లీ కర్వ్డ్ అండ్ బ్లర్డ్. దిస్ డిఫెక్ట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ కాల్డ్ క్రోమాటిక్ అబరేషన్. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ మనకి ఒక కాన్వెక్స్ లెన్స్ అయితే తీసుకున్నాను. కాన్వెక్స్ లెన్స్ తీసుకొని ఇది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్. అలాగైతే మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి వైట్ రేస్ అయితే తీసుకున్నాను. వైట్ రేస్ లేకుంటే వైట్ లైట్ అలాంటి రేస్ అయితే తీసుకుని ఇలా మనకి ప్యారలల్గా తీసుకున్నాను. ఓకేనా. సో ప్యారలల్గా ఈ విధంగా అయితే ఉంటాయి. ఇలా నేనైతే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఫస్ట్ రే వచ్చేసి ఇలా నా కాన్వెక్స్ లెన్స్కి టచ్ అవ్వగానే చూడండి ఎలా మనకి రిఫ్రాక్ట్ అవుతుందంటే మనకి ఈ విధంగా అయితే మనకి రిఫ్రాక్ట్ అవుతుంది. ఈ విధంగా, అదేవిధంగా ఇలా కూడా. అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ మనకి జనరల్గా ఒక ప్రిజం తీసుకోండి. ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది కదా. ప్రిజం నుంచి మనకి ఇక్కడ వైట్ లైట్ అయితే పాస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, అది మనకి డిఫరెంట్ కలర్స్కి అయితే వచ్చేస్తుంది కదా, విబ్జిఆర్గా ఫామ్ అవుతుంది. అంటే మనకి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనమాట. అంటే మనకి కింద వచ్చే మనకి ఏదైతే ఉంటుందో లైట్ అది మనకి వైలెట్ రేస్ అవుతుంది. పైన వచ్చేది మనకి ఇక్కడ రెడ్ కలర్ అయితే వస్తుంది. సో ఇన్ బిట్వీన్లో మనకి ఇవన్నీ కలర్స్ అయితే ఉంటాయి కదా. మనకి ఈ విధంగా అంటే మనకి ఏంటి, వైట్ లైట్ అనేది స్ప్లిట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. అంటే మనకి ఇక్కడ 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది కాబట్టి దీన్ని మనకి ఇక్కడ డిస్పర్షన్ అంటాం, మనకు తెలిసిండేదే. ఓకేనా. ఇక్కడ మనకి డిస్పర్షన్ అని అంటాం. అందుకని మనకి ప్రిజంకి డిస్పర్సివ్ పవర్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ లెన్స్ ఎప్పుడైతే మనం ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నామో ఇలా మనకి చూసినట్టయితే ఇక్కడ నేను వైట్ లైట్ని అయితే తీసుకున్నాను. అది కూడా నాకు ప్యారల్గా తీసుకున్నప్పుడు మనకి వైట్ లైట్ అనేది ఎప్పుడైతే నాకు కాన్వెక్స్ లెన్స్కి టచ్ అవ్వగానే మనకి ఇక్కడ రిఫ్రాక్ట్ అవుతుందో చూడండి, ఇక్కడ మనకి రేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. కానీ అదేవిధంగా ఈ విధంగా కూడా వస్తుంది. ఎలాగంటారా, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్లో మనకి ఇక్కడ ఫస్ట్ వైట్ లైట్ని రిఫ్లెక్ట్ అవ్వగానే ఇక్కడ మనకి ఫస్ట్ రేస్ ఇలా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చే మనకి ఫోకస్ పాయింటే ఇక్కడ FV అన్నాం, F∗V అంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఏర్పడిన ఫోకస్ పాయింట్ F∗R అయితే అంటున్నాను. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ నాకు వైట్ లైట్ అనేది నాకు ఇక్కడ 7 కలర్స్గా ఇక్కడ నాకు స్ప్లిట్ అయితే అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ F∗V అనేది మనకి ఇక్కడ ఫోకస్ అనమాట. ఫోకస్ పాయింట్ ఆఫ్ వైలెట్ కలర్, వైలెట్ రేకి సంబంధించిన ఫోకస్ పాయింట్ అయితే ఇది నేను ఈ విధంగా F∗Vగా అవుతుంది. అదేవిధంగా ఫోకస్ పాయింట్ ఆఫ్ రెడ్ రేస్ ఈ విధంగా అయితే అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నాకు వైట్ లైట్ అనేది నాకు ఈ విధంగా స్ప్లిట్ అయింది. ఈ విధంగా నాకు 2 కలర్స్ ఈ విధంగా స్ప్లిట్ అయింది. ఇక్కడ మనకి విబ్జిఆర్ అనమాట. ఇక్కడ మనకి వైలెట్ రేస్, ఇక్కడ మనకి రెడ్ రేస్, ఇన్ బిట్వీన్ కలర్స్ అయితే ఇక్కడ మనకి వస్తాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి వైట్ లైట్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా అయితే స్ప్లిట్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇమేజ్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఇంత డిస్టెన్స్గా వస్తుంది చూడండి. అందుకని మనకి ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ వచ్చి ఇమేజ్ మనకి బ్లర్గా ఉంటుంది అనమాట. అంటే మనకి మధ్యగా ఉంటుంది. మనకి వైలెట్ అదేవిధంగా రెడ్ రేస్ కాంబినేషన్గా బ్లర్గా ఉంటుంది అనమాట. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఇమేజ్ని, ఆ విధంగా అయితే ఉంటుంది. అదే మనకి ఇక్కడ క్రోమాటిక్ అబరేషన్ అయితే అంటున్నాం అనమాట. ఓకేనా. మీరు ఒకవేళ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ ప్లేస్ చేసినారనుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీరు స్క్రీన్ ఏదైనా ప్లేస్ చేసినారనుకోండి, అప్పుడు నాకు ఇమేజ్ ఏ విధంగా ఉంటుందంటే అప్పుడు మనకి ఇక్కడ మనకి సెంటర్లో చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకి సెంటర్లో అంతా మనకి వైలెట్ కలర్గా ఉంటుంది. ఇక్కడ మనకి పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రెడ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే ఈ విధంగా మనకి రెడ్ రేస్ ఈ విధంగా వస్తాయి కాబట్టి. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ మీరు ఫోకస్ పాయింట్ దగ్గర ఇక్కడ మీరు స్క్రీన్ పెట్టినట్టయితే అప్పుడు మనకి ఇక్కడ అనేది మనకి రెడ్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి పైన ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ విధంగా అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి పైన అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి వైలెట్ రేస్గా ఈ విధంగా కలర్గా ఉంటుందన్నమాట. దీని గురించి తెలుసుకుందాం. ఇదే విధంగా మీరు కాన్కేవ్ లెన్స్లో కూడా చూడొచ్చు. ఓకేనా. సో కాన్కేవ్ లెన్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం చూద్దాము ఏంటనేది. చూడండి, ఇక్కడ నేను కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను. ఓకేనా. డబుల్ కాన్వెక్స్ లెన్స్.
లెన్స్ అయితే తీసుకున్నాను. చూడండి వైట్ రేస్ అనేది ఈ విధంగా నాకు వైట్ లైట్ అనేది నేను ఈ విధంగా అయితే ప్యారలల్గా తీసుకున్నాను చూడండి. అప్పుడు నాకు ఈ వైట్ లైట్ అనేది నాకు కాన్వెక్స్ లెన్స్ గుండగా పాస్ అవుతున్నప్పుడు నాకు ఈ విధంగా వచ్చేసింది. నాకు ఇక్కడ వచ్చిండేది మనకి F(R) అంటే ఫోకస్ పాయింట్ ఆఫ్ ఆర్ రెడ్ రేస్, అదేవిధంగా ఫోకస్ పాయింట్ ఆఫ్ వి ఇక్కడ మనకి ఫస్ట్లో ఏర్పడిండేది. ఇది మనకి వైలెట్ రేస్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇమేజ్ అనేది బ్లర్గా ఉంటుందన్నమాట, చాలా బ్లర్గా ఉంటుంది. చూడండి ఇన్ బిట్వీన్ మనకి ఇక్కడ F(V) అండ్ F(R) మధ్యలో మనకి కలర్స్ అయితే ఉంటాయి. విబ్జిఆర్ కదా మనకి విబ్జిఆర్. సో వైలెట్ రెడ్ రేస్ వదిలేసి మిగతా కలర్స్ మనకి ఉంటాయన్నమాట ఇన్ బిట్వీన్. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే చూడండి ఈ విధంగా మనకైతే కాన్వెక్స్ లెన్స్లో అయితే ఉంటుంది. అదేవిధంగా కాన్కేవ్ లెన్స్లో కూడా చూద్దాము. ఇక్కడ చూడండి కాన్కేవ్ లెన్స్లో చూసినప్పుడు ఇక్కడ మనకి ఎలా తీసుకుంటామంటే ఈ విధంగా అనమాట. ఇది ఒక స్పెరికల్ లెన్స్, ఇంకొకటి స్పెరికల్ లెన్స్, ఓకేనా. సో ఇక్కడ వచ్చిండే మనకి లెన్సే ఇక్కడ మనకి డబల్ కాన్వెక్స్ లెన్స్. ఈ లెన్స్ ఇక్కడ నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేదానికి కాన్కేవ్ లెన్స్ ఎలా తీసుకుంటారంటే ఈ విధంగా అయితే తీసుకుంటారు, ఓకేనా. సో ఈ విధంగా అయితే తీసుకుంటే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది కదా. ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం ఇక్కడ కాన్కేవ్ లెన్స్గా తీసుకుంటున్నాం అనమాట. కాన్కేవ్ లెన్స్ కూడా మనకి ఈ విధంగా అవుతుంది. చూడండి ఇక్కడ మనకి కన్వర్జ్ అయి ఉంటాయి, ఇక్కడ మనకి డైవర్జెంట్ అవుతాయి కదా లెన్స్. ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ మనకి డైవర్జెంట్ లెన్స్, ఇక్కడ మనకి కన్వర్జెంట్ లెన్స్. రేస్ అనేవి ఇక్కడ మనకి కన్వర్జ్ అయితే ఇక్కడ మనకి డైవర్జెంట్ అయితే, కాకపోతే ఇమేజ్ చూడండి ఎలా వస్తుంది అనేది. ఇక్కడ మనకి కాన్కేవ్ లెన్స్. ఎప్పుడైతే నేను వైట్ రేస్ని ఈ విధంగా వైట్ లైట్ని తీసుకున్నాను ఇక్కడ మనకి కాన్కేవ్, అప్పుడు మనకి చూడండి ఇమేజ్ ఏ విధంగా వస్తుంది అనేది. ఇక్కడ మనకి ఈ విధంగా పాస్ అవుతుంది వైట్ లైట్ అనేది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి రిఫ్రాక్ట్ అయిపోయి ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది, డైవర్జెంట్ అయిపోతాయి అన్నమాట రేస్ అనేది. ఈ విధంగా కింద కూడా అంతే, ఇక్కడ కూడా డైవర్జెంట్ అయిపోతాయి. కాకపోతే ఒకవేళ మనకి చూసినట్టయితే ఇమేజ్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా మీరు ఎక్స్టెండ్ చేయండి ఈ రేస్ అనేది మీరు ఎక్స్టెండ్ చేసి చూసినట్టయితే చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈ రేసింగ్ కూడా చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ వచ్చే ఫోకస్ పాయింట్ F(V), ఇక్కడ వచ్చే ఫోకస్ పాయింట్ F(R) అనమాట. అంటే ఫోకస్ పాయింట్ ఆఫ్ వైలెట్ రేస్, ఇక్కడ ఫోకస్ పాయింట్ ఆఫ్ రెడ్ రేస్ అనేది ఏర్పడుతుంది. అంటే మనకు వైట్ లైట్ అనేది మనకి ఈ విధంగా అయితే స్ప్లిట్ అవుతుంది అనమాట, స్ప్లిట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ మనకి యాక్చువల్లీ డైవర్జెంట్ అవుతుంది, కాకపోతే మీరు ఇమేజ్ చేసి చూసినట్టయితే నాకు ఈ విధంగా వస్తుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా ఇన్ బిట్వీన్ మనకి ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి విబ్జిఆర్లో, అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఇక్కడ మనకి చూసినట్టయితే చూడండి, ఒకవేళ మీ స్క్రీన్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ అనేది మనకి వైలెట్గా ఉంటుంది, మనకి ఇక్కడ అనేది మనకి చూడండి ఇక్కడ అనేది మనకి రెడ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ స్క్రీన్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ అనేది రెడ్గా ఉంటుంది, ఇక్కడ అనేది మనకి వైలెట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ టోటల్గా మనకైతే ఇమేజ్ అయితే చాలా బ్లర్గా వస్తుందన్నమాట, ఓకేనా. సో ఇది ఎందుకు మనకి ఇలా జరుగుతుంది అంటే చూడండి మనకి ఎందుకు ఇలా జరుగుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైన ఆధారపడి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వైలెట్ రేస్ అనేది ఫస్ట్గా ఫోకస్ అయ్యింది, ఓకేనా, మనకి రెడ్ రేస్ కంటే. ఎందుకు ఇలా అంటే మనకి వైలెట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకని మనకి త్వరగా లెన్స్ నుంచి మనకి ఇక్కడ ఫోకస్ అయితే ఫామ్ చేస్తుంది. అదేవిధంగా రెడ్ రేస్ని చూసుకున్నట్టయితే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి కొంచెం తక్కువ వైలెట్ కన్నా చూసుకున్నట్టయితే. అలాగైతే మనకి కొంచెం దూరంగా అయితే మనకి ఇక్కడ లేట్గా అయితే ఫోకస్ అయితే చేసేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఏ కాన్వెక్స్ ఆర్ ఏ కాన్కేవ్ లెన్స్, ఏదో ఒక లెన్స్ చూసుకోండి. ఏ కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ కెన్ బి సపోజ్ టు బిల్డ్ అప్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రిజమ్స్ ఆఫ్ వేరియింగ్ రిఫ్రాక్టింగ్ యాంగిల్స్ ప్లేస్డ్ వన్ అబవ్ ద అదర్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక కాన్కేవ్ కానీ కాన్వెక్స్ లెన్స్ కానీ దేనికి అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రిజంలో వేరియేషన్స్ వచ్చే మనకి ఎన్నో రిఫ్రాక్టింగ్ యాంగిల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట, ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఏమంటున్నారంటే కన్సిడర్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ వైట్ లైట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ టు ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్వెక్స్ లెన్స్. Light falling on any prism section is dispersed as well as deviated. As a sequence, the violet rays are brought to a focus nearer to the lens at F(V). Then the red rays which are brought to a focus at
ఎఫ్ సఫిక్స్ ఆర్. ద రేస్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలర్స్ ఆర్ బ్రాట్ టు ఫోకస్ అట్ పాయింట్స్ లయింగ్ బిట్వీన్ ఎఫ్ సఫిక్స్ వి అండ్ ఎఫ్ సఫిక్స్ ఆర్. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను చెప్పిందే చెప్తున్నాడు. ఓకేనా, ఎందుకంటే మనకి చూడండి ప్రిజం నుంచి తీసుకున్నప్పుడు వైట్ రేస్ అనేది మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి డీవియేట్ అయినప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ 7 కలర్స్ ఏ విధంగా FGR ఫామ్ అవుతుందో అదేవిధంగా లెన్స్ మధ్య కూడా చూడండి ఒక మనకి వైట్ లైట్ని తీసుకున్నప్పుడు ఇలా మనకి డబుల్ కాన్వెక్స్ లెన్స్ త్రూగా పాస్ చేసినప్పుడు మనకి ఏ విధంగా అవుతుందంటే మనకి ఫోకస్ వైలెట్ రేస్కి సంబంధించిన ఫోకస్ అనేది మనకి త్వరగా ఏర్పడుతుంది, అంటే మనకి నియరర్ టు ద లెన్స్గా ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ రెడ్ రేస్ చూసుకున్నప్పుడు అయితే మనకి ఫార్గా కొంచెం లెన్స్కి ఫార్గా ఏర్పడుతుంది అని అంటున్నాడు. అదేవిధంగా మిగతా కలర్స్ అనేది మనకి ఇన్ బిట్వీన్గా ఉంటాయి. ఎఫ్ సఫిక్స్ వి అండ్ ఎఫ్ సఫిక్స్ ఆర్ మధ్యలోనే ఇక్కడ మనకి FGR ఏదైతే ఉంటుందో, ఓకేనా, FGR అంటే మనకి IBGYO అనేది మనకి ఇన్ బిట్వీన్ దెమ్ అనేది ఇక్కడ మన కలర్స్ అనేది ఉంటాయని చెప్తున్నాడు. ఇదే అనమాట టోటల్గా ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే మనకి చూడండి, ఇఫ్ ఏ స్క్రీన్ బి ప్లేస్డ్ అట్ ఎఫ్ సఫిక్స్ వి ద ఇమేజ్ విల్ బి బ్లర్డ్ అండ్ ఫౌండ్ కలర్డ్ వైలెట్ అట్ ద సెంటర్ అండ్ రెడ్ అట్ ద అవుటర్ ఎడ్జ్. అదే అనమాట ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఒకవేళ మీరు ఇక్కడ స్క్రీన్ ప్లేస్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోకస్ ఎఫ్ సఫిక్స్ వైలెట్ రేస్ సంబంధించిన ఫోకస్ దగ్గర మీరు స్క్రీన్ ప్లేస్ చేసినప్పుడు మనకి సెంటర్లో వచ్చేసి మనకి ఇక్కడ వైలెట్గా ఉంటుందంట, మనకి ఇక్కడ ఎడ్జెస్కి వచ్చేసి మనకి రెడ్గా ఉంటుందంట చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఫోకస్ ఆఫ్ రెడ్ రేస్ దగ్గర ఇక్కడ మీరు స్క్రీన్ ప్లేస్ చేసినప్పుడు మనకి సెంటర్లో రెడ్ ఉంటుంది, ఎడ్జెస్కి వైలెట్ ఉంటుంది. అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ మీరు. ఇఫ్ ఇట్ బి placed at f suffix r the image will be blurred and found colored red at the center and violet at the outer edge అంటున్నాడు. అదేవిధంగా the blurring of the image due to dispersion of a lens is called chromatic aberration. ఈ విధంగా మనకి వచ్చే బ్లర్ ఇమేజ్ చూసుకున్నట్టయితే మనకి దాన్ని క్రోమాటిక్ అబరేషన్ అంటున్నారు. చూడండి, ద బ్లరింగ్ ఆఫ్ ద ఇమేజ్ డ్యూ టు డిస్పర్షన్ ఇన్ ఏ లెన్స్ ఈజ్ కాల్డ్ క్రోమాటిక్ అబరేషన్. ఇట్ హ్యాస్ 2 టైప్స్. ఇది మనకి 2 టైప్స్గా ఉంటాయి. ఈ 2 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఎలాగంటున్నారా చూడండి, ఇక్కడ ఒక లెన్స్ తీసుకుంటున్నాను, కాన్వెక్స్ లెన్స్. అదేవిధంగా ఇమేజ్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇమేజ్ నాకు ఈ విధంగా ఉంది. అలాగైతే నాకు రేస్ అనేది ఈ విధంగా ఫామ్ అయినప్పుడు నాకు ఈ విధంగా ఒకటి వెళ్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఎఫ్ సఫిక్స్ వి, ఇది మనకి ఎఫ్ సఫిక్స్ ఆర్. అదేవిధంగా ఇంకొకటి తీసుకున్నప్పుడు చూడండి ఈ విధంగా తీసుకుంటున్నాను. రేస్ అనేది పాస్ అయినప్పుడు ఈ విధంగా, ఓకేనా. సో మనకి ఈ విధంగా పాస్ అయినప్పుడు నాకు ఈ విధంగా అయితే పాస్ అవుతుంది అనమాట, ఓకేనా. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మనకి ఏదైతే డిస్టెన్స్ ఉందో, ఓకేనా. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి వైలెట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చే మనకి చూసుకున్నట్టయితే ఈ డిఫరెన్స్ని చూసినట్టయితే ఇక్కడ మనకి లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు. అదేవిధంగా హైట్ చూసుకున్నట్టయితే మనకి వేరీ ఉంది కదా. ఇక్కడ మీరు హైట్ని కంపేర్ చేసి చూసినప్పుడు ఇది మనకి లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అని అంటారనమాట, ఓకేనా. క్లారిటీగా ఇక్కడ మీరు చూడండి, డెఫినేషన్ చూసిన తర్వాత మీకు అయితే అర్థమవుతుంది. ద లీనియర్ డిస్టెన్స్ ఎఫ్ సఫిక్స్ ఆర్ అండ్ ఎఫ్ సఫిక్స్ వి, దట్ ఈస్ ఎఫ్ సఫిక్స్ ఆర్ మైనస్ ఎఫ్ సఫిక్స్ వి అనమాట. అంటే మనకి 2 డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవాల్సిండేది చూడండి, ఎఫ్ సఫిక్స్ ఆర్ అండ్ ఎఫ్ సఫిక్స్ వి అంటే ఇవి అనమాట, ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ లైట్ రేస్ ఏవైతే మనకి మీట్ అవుతాయో అది మనకి జనరల్గా ఫోకస్. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మీట్ అయితే మనకి ప్రిన్సిపల్ ఫోకస్ అని అంటాం.
ఓకేనా. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ నాకు 2 రేస్ ఏ విధంగా ఇక్కడ మీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఈ డిస్టెన్స్ అనమాట F(V) అంటే వైలెట్ రేస్ సంబంధించి. అదేవిధంగా F(R) అంటే ఇదనమాట. ఈ డిస్టెన్స్ చూసుకున్నప్పుడు అయితే మనకి F(R) - F(V) అంటే F(V) అంటే ఇది, F(R) అంటే ఇది. మనకి ఇక్కడ మైనస్ చేసి ఇవన్నీ మనకి డిస్టెన్స్ చూసినట్టయితే అదే మనకి ఇక్కడ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ లేదా యాక్సియల్ క్రోమాటిక్ అబరేషన్ అనమాట. అంటే లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అయితే అంటున్నారనమాట. అదేవిధంగా ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ ఆల్సో డిఫర్ ఫ్రమ్ కలర్ టు కలర్ అండ్ దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అంటే మనకి చూడండి సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఇక్కడ మనకి ఇమేజ్ ఇలా ఉంటే ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్గా వస్తుంది అనమాట. అది కూడా సైజులో చూసుకున్నట్టయితే డిఫరెన్స్గా ఉంది. చూడండి, ఇది చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఈ విధంగా అనమాట. ఇక్కడ మనకి ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ మనకి కలర్ టు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు మనకి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ మ్యాగ్నిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడ మనకి చూసినట్టయితే ఆ డిఫరెన్స్ మనకి ఇక్కడ లేటరల్ క్రోమాటిక్ అబరేషన్ అయితే అంటున్నా, ఆ ఎఫెక్ట్ని చూడండి. అదేవిధంగా చూసినట్టయితే ద డిఫెక్ట్ డ్యూ టు బోత్ దీస్ అబరేషన్స్ రిజల్ట్ ఇన్ ద బ్లరింగ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై లెన్స్. ఈ విధంగా అనమాట. ఈ టూ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 టైప్స్ వల్ల ఇక్కడ మనకి ఈ విధంగా మనకి ఇమేజ్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కానీ అదేవిధంగా ఈ విధంగా డిస్టెన్స్ వల్ల ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఏ విధంగా వస్తుందంటే బ్లర్గా వస్తుంది అంటున్నాడు. ఈజ్ కాల్డ్ క్రోమాటిక్ అబరేషన్. దీన్ని మనం క్రోమాటిక్ అబరేషన్ అంటున్నారు. ఇన్ ఏ కాన్కేవ్ లెన్స్ ద క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ రివర్స్డ్. ఈ విధంగా అనమాట. ఇక్కడ మనకి కాన్కేవ్ లెన్స్, ఓకేనా. ఇది ఇంతకుముందు ఇక్కడ మనం తీసుకునేది ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఏ విధంగా అయితే ఉంటుందో కాన్కేవ్ లెన్స్ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి రివర్స్గా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇలా ఉంటే మనకి ఇక్కడ రివర్స్గా కాన్వెక్స్లో ఈ విధంగా మనకి వెనకలికి రివర్స్గా వస్తుంది అనమాట ఇక్కడ ఇమేజెస్ అనేది ఈ విధంగా. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మన కండిషన్ అనేది చూద్దాం.